హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో పోస్టల్ గ్రామీణ డాక్ సేవకి సంబంధించి భారీగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో 2296 పోస్టులు, తెలంగాణలో 1150 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి 10th క్లాస్ పాస్ అయ్యి 18 నుంచి 40 సంవత్సరాలు వయసు కలిగినటువంటి అభ్యర్థులు బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 26వ తేదీని లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఆ తేదీలోపు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి. ఎవరైతే ఓసీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు మాత్రమే, మేల్ క్యాండిడేట్స్, అది కూడా మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. మిగిలినటువంటి ఫిమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ అలాగే పిహెచ్సి క్యాండిడేట్స్ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదు. సో అప్లోడ్ చేయడానికి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటి, అప్లికేషన్ ఏ విధంగా ఫిలప్ చేయాలనేటువంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు చూసి దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అభ్యర్థులు పోస్టల్ జీడీఎస్ జాబ్స్కి అప్లై చేస్తున్నారో వారి దగ్గర ఖచ్చితంగా ఉండాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటనేది ఇప్పుడు చెప్తాను. ఈ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నాయో లేదో చూసి ఆ తర్వాత మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. మొదటగా మీ దగ్గర ఉండాల్సినటువంటి మ్యాండేటరీ సర్టిఫికేట్ వచ్చేసి 10th క్లాస్కి సంబంధించిన మార్క్స్ లిస్ట్ అనేది మీ దగ్గర ఉండాలి. అది మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సినటువంటి మ్యాండేటరీ సర్టిఫికేట్ అనమాట. కొంతమంది దగ్గర దీనికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఉంటాయి. అలా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు జిరాక్స్ కాపీస్ని అప్లోడ్ చేసిన ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నవాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయండి. జిరాక్స్ కాపీస్ ఉన్నవాళ్ళు జిరాక్స్ కాపీస్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద ఒక సర్టిఫికేట్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర లేకపోతే 10th క్లాస్కి సంబంధించినటువంటి మార్క్స్ మెమోని అప్లోడ్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది కూడా మ్యాండేటరీ సర్టిఫికేట్ అనమాట. ఖచ్చితంగా మీరు ఈ యొక్క సర్టిఫికేట్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మార్క్స్ మెమో అప్లోడ్ చేసినా కూడా మీకు ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే మనకి 10th క్లాస్ మార్క్స్ మెమోలో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది. దాన్ని మన యొక్క డేట్ ఆఫ్ బర్త్గా కన్సిడర్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి చాలామందికి ఉండేటువంటి డౌట్ కంప్యూటర్ సర్టిఫికేట్ అనమాట. కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ అయితే కాదు, మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కంప్యూటర్ సర్టిఫికేట్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు అప్లోడ్ చేసుకోండి, లేనటువంటి వాళ్ళు అప్లోడ్ చేయకపోయినా కూడా ప్రాబ్లం అయితే లేదు. అయితే ఈ పర్టికులర్ జాబ్స్కి సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీరు ఈ యొక్క సర్టిఫికేట్స్ని, ఈ కంప్యూటర్ సర్టిఫికేట్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఆ రోజున సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు మాత్రం కంప్యూటర్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసినా చేయకపోయినా కూడా ప్రాబ్లం అయితే లేదు. ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అప్లోడ్ చేయండి, లేనటువంటి వాళ్ళు ఆ యొక్క ఆప్షన్ని స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత ఖచ్చితంగా ఉండాల్సినటువంటి సర్టిఫికేట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనమాట. అంటే క్యాస్ట్ సర్టిఫికేట్. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీకు జేపీజీ ఫార్మేట్లో ఉండాలి, 200 కేబీలో ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ యొక్క సర్టిఫికేట్స్ని మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ అలాగే ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వారికి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫోటోకి సంబంధించినటువంటి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని కూడా మీరు 50 కేబీలోపు దీని యొక్క సైజు ఉంచుకొని అప్లోడ్ చేయాలి. ఇది కూడా మ్యాండేటరీ డాక్యుమెంట్ అనమాట. తర్వాత సిగ్నేచర్ విషయానికి వస్తే మీరు ఒక సైన్ చేసి దాన్ని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి సర్టిఫికేట్ ఆఫ్ డిజబిలిటీ. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకుంటుంటే వారు ఈ యొక్క ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇవి మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. తర్వాత ట్రాన్స్జెండర్స్కి సంబంధించి కూడా ఈసారి ఆపర్చునిటీ అయితే ఇచ్చారు. వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇవి మీ దగ్గర ఉండాల్సినటువంటి 9 డాక్యుమెంట్స్. ఇందులో కంప్యూటర్ సర్టిఫికేట్ ఒక్కటే మీరు ఎగ్జంప్షన్ అయితే ఉంది. ఇది ఉంటే అప్లోడ్ చేయండి, లేకపోతే ప్రాబ్లం అయితే లేదు. జిరాక్స్ కాపీస్ ఉంటే జిరాక్స్ కాపీస్ అయినా అప్లోడ్ చేయండి. డాక్యుమెంట్స్కి సంబంధించి ఒరిజినల్స్ ఉంటే ఒరిజినల్స్నే అప్లోడ్ చేయండి. సో ఇవి మీ దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్. ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది చూద్దాము.
ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి సంబంధించి మీరు ఈ యొక్క సైట్లోనికి రావాల్సి ఉంటుంది. ఈ సైట్ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి రండి. ఈ యొక్క సైట్లోనికి వస్తే మీకు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్స్ అయితే ఇచ్చారు. ఆ పీడిఎఫ్స్ చూడాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఆ పీడిఎఫ్స్ లింక్స్ ఉంటాయి, డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇక్కడ మీరు అప్లై చేయాలి అనుకున్న వాళ్ళు 3 స్టేజెస్లో ఈ యొక్క అప్లికేషన్ని కంప్లీట్ చేసుకోవాలి. స్టేజ్ 1 వచ్చేసి రిజిస్ట్రేషన్, స్టేజ్ 2 వచ్చేసి ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫీ పేమెంట్ కూడా యూఆర్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, అది కూడా మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క 100 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. మిగిలినటువంటి ఎస్సీ, ఎస్టీ, అలాగే పిహెచ్సి క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీ అనేది పే చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ స్టేజ్ వచ్చేసి ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది పర్టికులర్ క్యాండిడేట్స్. ఇంకా థర్డ్ స్టేజ్ వచ్చేసి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు మనకి 3 పార్ట్స్ ఉంటాయి. స్టెప్ 1 వచ్చేసి ఫిల్ అప్లికేషన్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్స్, థర్డ్ వన్ వచ్చేసి సబ్మిట్ చేయడం అనమాట. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలనేది ఒకసారి చూద్దాము. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ ఏ విధంగా చేయాలనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఈ విధంగా మనకి అప్లికేషన్ అయితే ఓపెన్ కావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ ఫీల్డ్స్ని మ్యాండేటరీ ఫీల్డ్స్, స్టార్ సింబల్లో ఉన్నటువంటి మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మొదటగా చూసుకున్నట్లయితే అప్లికెంట్ యొక్క నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ నేమ్ అనేది యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఉన్నటువంటి నేమ్ ప్రకారంగానే మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. క్యాపిటల్స్లో ఉంటే క్యాపిటల్, మీ యొక్క నేమ్స్కి మధ్య ఎంత స్పేస్ అయితే ఉంటుందో వాటికి మధ్య అంత స్పేస్ అనేది ఉంచి ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క మొబైల్ నంబర్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. ఆ మొబైల్ నంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఒక చోట. కాబట్టి ఆ ఓటీపీ జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీరు మొబైల్ నెంబర్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు, ఇట్స్ నాట్ ఏ మ్యాండేటరీ ఫీల్డ్. ఆ తర్వాత ఈమెయిల్ ఐడి మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రాబ్లం అయితే లేదు, ఉంటే ఇవ్వండి లేదంటే వదిలేసేయండి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. తర్వాత జెండర్ వచ్చేసి మీరు మేలా ఫిమేలా అనేది ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఈసారి మనకి ట్రాన్స్జెండర్స్ కూడా అవకాశం ఇచ్చారు. సో ట్రాన్స్జెండర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. మిగిలినటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఈ యొక్క ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించి కమ్యూనిటీ అడుగుతారు. కమ్యూనిటీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు యూఆర్ క్యాండిడేట్సా, ఓబీసీ క్యాండిడేట్సా, ఎస్సీ ఎస్టీనా అని చెప్పేసి అడుగుతారు. మీరు ఓబీసీ అయితే ఓబీసీ, యూఆర్ అయితే యూఆర్, లేదా ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ ఎస్టీ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెదర్ బిలాంగ్స్ టు ఈడబ్ల్యూఎస్ ఆర్ నాట్ అని చెప్పేసి అడుగుతుంది. ఎందుకంటే ఈసారి ఈడబ్ల్యూఎస్ కూడా ఛాన్స్ ఉంది కాబట్టి ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీకు దీనికి సంబంధించి ఎస్ అనేది సెలెక్ట్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి ఎవరైతే అప్లికెంట్స్ ఉంటారో వారు ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే టైప్ ఆఫ్ డిజబిలిటీ ఏంటి అని చెప్పేసి అడుగుతుందన్నమాట. ఎస్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి నోటిఫికేషన్లో కేటగిరీ ఏ, బి, సి అండ్ డిఈ అని చెప్పేసి ఇచ్చారు. సో అదేంటనేది ఒకసారి చూసుకొని దాన్ని బట్టి ఈ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అది మీరు దీనికి సంబంధించి ఈ యొక్క మెన్షన్ అయితే చేయండి. తర్వాత చూసుకున్నట్లయితే సర్కిల్ ఇన్ విచ్ 10th క్లాస్ పాస్డ్ అని చెప్పేసి అడుగుతారు. అది మీరు ఏ సర్కిల్కి సంబంధించి మీరు 10th క్లాస్ పాస్ అయ్యారు అనేది మీరు మెన్షన్ చేయండి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కొంతమంది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్నే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి 2014 ముందు వరకు మనంతా కూడా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్. సో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడైతే 10th క్లాస్ పాస్ అయ్యారో ఆ యొక్క స్టేట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 2014 తర్వాత కనుక మీరు పాస్ అయినట్లయితే తెలంగాణకి సంబంధించినటువంటి సర్కిల్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో పాస్ అయినట్లయితే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి సర్కిల్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి అని చెప్పేసి అడుగుతారు. ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు ఎప్పుడు పాస్ అయ్యారు అనేది 2005 అయితే 2005, 2006 అయితే 2006, ఇలాగ మీరు ఏ సంవత్సరంలో పాస్ అయితే ఆ సంవత్సరానికి సంబంధించిన ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వెదర్ పాస్డ్ ఇన్ కంపార్ట్మెంటల్ ఆర్ సప్లిమెంటరీ ఆర్ ట్రయల్ అని చెప్పేసి అడుగుతారు. అంటే సప్లిమెంటరీలో పాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఒకసారి ఫెయిల్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ రాసి సప్లిమెంటరీలో పాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ యొక్క ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు
ఆల్రెడీ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయినటువంటి వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ అటెంప్ట్ అని. లేదు అంటే పాస్డ్ని కంపార్ట్మెంటల్ ఆర్ సప్లిమెంటరీ ట్రయల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సప్లిమెంటరీలో పాస్ అయినటువంటి వాళ్ళు సెకండ్ ఆప్షన్ని, ఫస్ట్ అటెంప్ట్లోనే కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కెన్ యూ రైడ్ ఏ బైసికిల్ అని చెప్పేసి అడుగుతున్నారు. అందరూ కూడా ఎస్ అని చెప్పేసే పెట్టండి. కొంతమంది గర్ల్స్కి సైకిల్ తొక్కడం రాకపోవచ్చు, వాళ్ళు కూడా ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. తర్వాత వెదర్ ఎంప్లాయిడ్ అని చెప్పేసి అడుగుతారు. ఒకవేళ మీరు ఆల్రెడీ సర్వీస్లో ఉన్నట్లయితే ఎస్ అని మెన్షన్ చేయండి. ఒకవేళ సర్వీస్లో లేకపోతే నో అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఎంటర్ ద టెక్స్ట్ షోన్ బిలో అని చెప్పేసి అడిగారు. అంటే ఈ యొక్క టెక్స్ట్ని, ఈ యొక్క క్యాప్చా కోడ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు సంబంధించి మీరు కరెక్ట్గా అప్లికేషన్ ఫిలప్ చేశారా లేదా అనేది ఒకసారి చూసుకోవడానికి ఇక్కడ ప్రివ్యూ అనే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రివ్యూపై క్లిక్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి, మీరు అప్లికేషన్ని కరెక్ట్గా ఫిలప్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత ఇక్కడ 2 చెక్ బాక్సులు ఉన్నాయి, ఇదొకటి అండ్ ఇదొకటి ఇవ్వడం జరిగింది. ఈ 2 చెక్ బాక్సులను కూడా మీరు ఈ విధంగా చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చివరగా సబ్మిట్పై క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ అనేది, మీ యొక్క ఐడి అనేది, మీరు ఏదైతే ఫోన్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేశారో ఆ ఫోన్ నెంబర్కి మీకు మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి అనేది ఎస్ఎంఎస్ రూపంలో రావడం జరుగుతుంది. మీరు ఈమెయిల్ అనేది మెన్షన్ చేస్తే మీ ఈమెయిల్కి కూడా మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫస్ట్ చేయండి. ఆ తర్వాత ఫీ పేమెంట్ ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ ఐడి వచ్చిన తర్వాత ఎవరైతే ఫీ పేమెంట్ చేయాల్సినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఫీ పేమెంట్పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక పాపప్ వస్తుంది. ఫీ వన్స్ పెయిడ్ విల్ నాట్ బీ రీఫండ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. కాబట్టి ఫీ మీరు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఫీ అనేది పెట్టండి. పెట్టిన తర్వాత మళ్ళీ ఏదైనా మిస్టేక్ అయ్యి మీకు మనీ కట్ అయినా లేదా ఏదైనా ప్రాబ్లం అయినా మళ్ళీ అది అనేది మీకు రీఫండ్ అనేది చేయడం జరగదు. కాబట్టి ఓకేపై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ని ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత ఈ మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి ఇక్కడ. ఓకే, ఓపెన్ అయిన తర్వాత మీకు సంబంధించినటువంటి అమౌంట్ ఎంత అనేది మీరు ఇదంతా మెన్షన్ చేసి చివరిగా దీనికి సంబంధించినటువంటి మేక్ పేమెంట్పై క్లిక్ చేసిన తర్వాత డెబిట్ కార్డా క్రెడిట్ కార్డా ఈ డీటెయిల్స్ అన్నీ అడగడం జరుగుతుంది. అవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ యొక్క 100 రూపీస్ ఫీ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. సో ఫీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా సేవ్ చేసుకొని ఉంచుకోండి. సో ఈ విధంగా ఫీ పేమెంట్ అయితే చేయాలి. ఇప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా ఫిలప్ చేయాలనేది ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడు 2 స్టేజెస్ కంప్లీట్ అయ్యాయి. 2 స్టేజెస్ తర్వాత స్టేజ్ 3 వచ్చేసి అప్లై ఆన్లైన్ అనమాట. దానిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది చూడండి. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏ సర్కిల్కి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ అడుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఒక 4 to 5 సెకండ్స్ వెయిట్ చేస్తే మీకు ఒక ఓటీపీ అనేది, మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ ఫిలప్ చేసేటప్పుడు మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో ఆ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నాకు ఆల్రెడీ వచ్చింది చూడండి ఇక్కడ. సో ఈ విధంగా మీకు కనిపిస్తుంది కదా యువర్ ఓటీపీ అని చెప్పేసి. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు ఎంటర్ చేసి నెక్స్ట్పై క్లిక్ చేస్తాను చూడండి. సో నెక్స్ట్పై క్లిక్ చేయండి. నెక్స్ట్పై క్లిక్ చేస్తే కొంచెం వెయిట్ చేస్తే మీకు వేరొక ట్యాబ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఈ విధంగా 4 ఆప్షన్స్ చూపిస్తుంది. రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, అప్లికేషన్ ఫామ్, అప్లోడ్ డాక్యుమెంట్స్ అండ్ చూస్ ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి ఉంటుంది. ఫైనల్గా ప్రింట్ అప్లికేషన్ అని చెప్పేసి ఈ విధంగా 5 స్టెప్స్లో మీరు దీనికి సంబంధించినటువంటి ఫైనల్ అప్లికేషన్ని కంప్లీట్ చేసుకోవాలి. సో ఓపెన్ అవుతుంది, కొంచెం వెయిట్ చేయండి. సో ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు రిజిస్ట్రేషన్ ఏవైతే ఫిలప్ చేశారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. సో చూపించిన తర్వాత మీకు ఇక్కడ మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్ అడుగుతుంది. మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ మీ యొక్క డోర్ నెంబర్, స్ట్రీట్ నేమ్, సిటీ, విలేజ్ అండ్ పంచాయతీ లేదా మండల్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత అదే అడ్రస్ కనుక మీకు ఉన్నట్లయితే ఇక్కడ సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ అని చెప్పేసి ఒక చెక్ బాక్స్ ఉంటుంది. ఆ చెక్ బాక్స్పై క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఏదైతే ఎంటర్ చేశారో అదే మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు అడ్రస్ అనేది ఫిలప్ చేయండి.
ఫిలప్ చేసిన తర్వాత మీకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ అనేవి అడుగుతుంది. స్టేట్ ఇన్ విచ్ 10th క్లాస్ పాస్డ్ అని చెప్పేసి అడుగుతుంది. మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. మీరు ఇందాక రిజిస్ట్రేషన్లోనే మీరు ఏ సర్కిల్లో 10th క్లాస్ పాస్ అయ్యారు అని చెప్పేసి అడిగినప్పుడు మీరు ఏ స్టేట్ని అయితే సెలెక్ట్ చేస్తారో ఆ స్టేట్ని ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. తెలంగాణ సెలెక్ట్ చేస్తే ఇక్కడ తెలంగాణ అని చెప్పేసి చూపిస్తుంది. తర్వాత బోర్డుని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. చాలా జాగ్రత్తగా ఇక్కడ మీరు బోర్డు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కొంతమందికి ఆ పర్టికులర్ ఇయర్లో 10th క్లాస్ అనేది మార్క్స్ అనేవి మనకి చూపించడం జరిగింది రిజల్ట్స్లో. కొంతమందికి జీపీఏలో అంటే గ్రేడ్ పాయింట్స్లో చూపించడం జరిగింది. అది మీరు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే మార్క్స్ విధానంలో పాస్ అయ్యారో వాళ్ళు మార్క్స్కి సంబంధించినటువంటి ఇయర్తో పాటు ఉన్నటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మిగిలినటువంటి వాళ్ళు దీనికి సంబంధించినటువంటి గ్రేడ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రేడ్ పాయింట్స్కి సంబంధించినటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అప్ టు 2011 అని చెప్పేసి పక్కన మార్క్స్ అని చెప్పేసి ఉంది, అది సెలెక్ట్ చేసుకోండి. మార్క్స్లో పాస్ అయినటువంటి వాళ్ళు. మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే గ్రేడ్ పాయింట్స్లో పాస్ అయ్యారో, ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 2012 నుంచి 2016 గ్రేడ్స్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంది. గ్రేడ్స్లో పాస్ అయినటువంటి వాళ్ళు గ్రేడ్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 2011 వరకు మనకి మార్క్స్లో రిజల్ట్ అనేవి ఇవ్వడం జరిగింది. 2012 నుంచి దీనికి సంబంధించినటువంటి గ్రేడ్ పాయింట్స్లో దీనికి సంబంధించిన రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. అలాగే అంతకుముందు చూసుకున్నట్లయితే ఎవరైతే ఓపెన్ స్కూల్ సొసైటీ విత్ 6 సబ్జెక్ట్స్లో పాస్ అయ్యారో అవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అదే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సపరేట్గా ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ని చాలా జాగ్రత్తగా చూసుకొని గ్రేడ్ పాయింట్స్లో పాస్ అయినటువంటి వాళ్ళు గ్రేడ్ పాయింట్స్కి సంబంధించినటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో ఇది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 2012 2016 గ్రేడ్స్ అని చెప్పేసి ఏదైతే ఆప్షన్ ఉందో ఈ ఆప్షన్ ఇక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 2011 వరకు ఎవరైతే మార్క్స్లో పాస్ అయ్యారో వాళ్ళందరూ ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత నేను యాక్చువల్గా మార్క్స్లో పాస్ అయ్యాను. నా పాస్ వచ్చేసి 10th క్లాస్ వచ్చేసి 2006 అనమాట. సో నేను ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే 2011 వరకు ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది నేను సెలెక్ట్ చేస్తాను. ఒకసారి చూడండి. ఇది జాగ్రత్తగా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది, జాగ్రత్తగా చూసి సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి నేను మీకు సెలెక్ట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఉన్నట్లయితే ఇది ఆ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 2011 అని చెప్పేసి ఉంటుంది, అది నేను సెలెక్ట్ చేయడం జరిగింది. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి రీఫ్రెష్ అవుతుంది పేజ్ అనేది. ఇక్కడ నాకు ఇంటర్నెట్ సిగ్నల్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ విధంగా రిఫ్రెష్ అయితే అవ్వడం జరిగింది. సో ఇక్కడ చూశారు కదా, నేను ఏదైతే సెలెక్ట్ చేశానో అది నాకు ఇక్కడ చూపించడం జరిగింది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అప్ టు 2011 బ్రాకెట్లో మార్క్స్ అని చెప్పేసి ఉంది. సో ఆ విధంగా సెలెక్ట్ అవుతుంది. ఇంకా బోర్డ్ రిమార్క్స్ అని చెప్పేసి అడుగుతుంది. ఇది మ్యాండేటరీ ఫీల్డ్ కాదు, ఇది ఫిలప్ చేసినా చేయకపోయినా ఏం కాదు. తర్వాత సెలెక్ట్ రిజల్ట్ టైప్ అని చెప్పేసి అడుగుతుంది. దానిపైన క్లిక్ చేస్తే మార్క్స్ కాబట్టి మనం ఇక్కడ మార్క్స్ అనేది చూస్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ బోర్డు అనేది 2011 వరకు ఉన్నటువంటి మార్క్స్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసాం కాబట్టి సో ఇక్కడ మనకి మార్క్స్ అనేది చూపిస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ నేను రిజల్ట్ టైప్ అనేది మార్క్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ థర్డ్ లాంగ్వేజ్ ఏంటి అని చెప్పేసి సెలెక్ట్ సబ్జెక్ట్ అని చెప్పేసి మ్యాథ్స్, జనరల్ సైన్స్, జనరల్ స్టడీస్, అలాగే సెలెక్ట్ సబ్జెక్ట్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ సబ్జెక్ట్స్కి సంబంధించిన మార్క్స్ని ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మీ యొక్క మార్క్స్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ చాలామందికి జీపీఏకి సంబంధించి డౌట్ ఉంటుంది. మనకి నోటిఫికేషన్లో ఇచ్చింది ఏంటంటే జీపీఏకి సంబంధించి ఎవరైతే పాస్ అయ్యారో జీపీఏలో ఆ జీపీఏకి సంబంధించిన పాయింట్స్ని ఇక్కడ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మార్క్స్లోకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అక్కడ మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఒకవేళ కనుక మీకు కన్వర్ట్ కాకపోతే మీరు ఏం చేస్తారు అంటే మీకు ఈచ్ సబ్జెక్ట్కి వచ్చినటువంటి గ్రేడ్ పాయింట్ని 9.5 తోటి మల్టిప్లై చేయండి. 9.5 తోటి మల్టిప్లై చేస్తే మీకు 100కి ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మీకు చూపించడం జరుగుతుంది. ఆ మార్క్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. కానీ మనకి నోటిఫికేషన్లో చూపించింది ఏంటంటే మీరు జీపీఏ ఆ పాయింట్స్ని ఇక్కడ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మార్క్స్లోకి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. డౌట్ ఉన్నటువంటి వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. సో ఇంగ్లీష్కి సంబంధించి మార్క్స్ని ఎంటర్ చేయండి. ఆ తర్వాత సెలెక్ట్ సబ్జెక్ట్ అంటుంది. మనకి 10th క్లాస్లో ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి తెలుగు అనేది ఫస్ట్ లాంగ్వేజ్ అనమాట. సో లోకల్ లాంగ్వేజ్ మన మదర్ టంగ్ ఫస్ట్ లాంగ్వేజ్గా ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. తెలుగులో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి 100కి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మ్యాథమెటిక్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఎంటర్ చేయండి. ఇంకా జనరల్ సైన్స్కి సంబంధించి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది 100కి ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సోషల్ స్టడీస్కి సంబంధించి
మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఎంటర్ చేయండి. ఇంకా ఫైనల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ హిందీ లాంగ్వేజ్కి సంబంధించి ఓకే, సెకండ్ లాంగ్వేజ్ అనేది మనకి హిందీ, ఫస్ట్ లాంగ్వేజ్ అనేది మనకి తెలుగు ఉంటుంది కాబట్టి సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ కాబట్టి దానికి సంబంధించినటువంటి మార్క్స్ని ఎంటర్ చేయండి. మొత్తం ఈ 6 సబ్జెక్టుల యొక్క మార్కుల్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈవెన్ హిందీని కూడా కలుపుకొని కన్సిడర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేసిన తర్వాత థర్డ్ ఆప్షన్లోకి అప్లోడ్ డాక్యుమెంట్స్లోనికి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏదైతే రెడ్ కలర్లో స్టార్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ మీరు కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. అందులో మొదటిది వచ్చేసి మీకు సంబంధించినటువంటి ఏదైతే ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటోని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్. ఆ తర్వాత మీకు సంబంధించినటువంటి సిగ్నేచర్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. చూస్ ఫైల్ అని చెప్పేసి ఉంది కదా, ఆ చూస్ ఫైల్ పై క్లిక్ చేస్తే మీరు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని డ్రాగ్ చేసుకోవడానికి ఆప్షన్స్ వస్తాయి. డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఫోటోలో మీరు ఏదైతే డాక్యుమెంట్ని అప్లోడ్ చేశారో అది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలాగా సిగ్నేచర్ అలాగే ఫోటో అనేది అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత 10th క్లాస్ మార్క్స్ లిస్ట్కి సంబంధించినటువంటి మెమోని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది మీరు అప్లోడ్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఈ విధంగా మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ మెమో అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఈ రెండు వదిలేసేయండి. ఇది ఎవరైతే సప్లిమెంటరీలో పాస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో ఫస్ట్ సప్లిమెంటరీ అండ్ సెకండ్ సప్లిమెంటరీలో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అటెంప్ట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ రెండు వదిలేసేయండి. వదిలేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ కంప్యూటర్ సర్టిఫికేట్ అని చెప్పేసి అడుగుతుంది. ఇది మ్యాండేటరీ ఫీల్డ్ కాదు. ఒకసారి మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ స్టార్ సింబల్ అయితే ఏమీ లేదు. ఇది మ్యాండేటరీ ఫీల్డ్ అయితే కాదు. ఇది మీరు వదిలేసేయండి. ఉంటే కనుక అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసినటువంటి వారికి ఇక్కడ మీ యొక్క కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకి కొన్ని చెక్ బాక్సులు ఇచ్చారు. ఈ చెక్ బాక్సులన్నింటినీ కూడా మీరు సెలెక్ట్ చేయండి. మొత్తం సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూపై క్లిక్ చేస్తే మీకు సంబంధించినటువంటి నెక్స్ట్ ప్రాసెస్లోనికి వెళ్ళడం జరుగుతుంది. ఇది కంటిన్యూ అయిపోయిన తర్వాత. సో ఈ విధంగా కంప్లీట్ చేయండి, అప్లోడ్ చేయండి డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసిన తర్వాత ఈ చెక్ బాక్స్లన్నింటినీ కూడా కంప్లీట్ చేసి సెలెక్ట్ చేసి కింద కంటిన్యూపై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఆ 3 డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్గా మనం అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అలాగే పిహెచ్సి క్యాండిడేట్స్కి సంబంధించి ఎవరైతే ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సినటువంటి వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనకి 200 KBలో ఉంటుంది. ఇక్కడ మనం ఫైల్ని చూస్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ పక్కన చూపించడం జరుగుతుంది. సో చూపించిన తర్వాత ఈ 2 చెక్ బాక్స్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత కంటిన్యూపై క్లిక్ చేస్తే వేరొక ఆప్షన్లోనికి వెళ్ళడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం 4th ఆప్షన్లోనికి రావడం జరిగింది. మొత్తం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది, అప్లికేషన్ కంప్లీట్ అయింది, అప్లోడ్ డాక్యుమెంట్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు చూస్ ప్రిఫరెన్స్లోనికి వచ్చాం. ఇది అయిపోయిన తర్వాత ఫైనల్గా అప్లికేషన్ని ప్రింట్ తీసుకోవడం అనమాట. ఇక్కడ ప్రిఫరెన్సెస్కి సంబంధించి మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు ఫస్ట్ 5 ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసి 20 ఆప్షన్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీ జిల్లాలో కానీ మీ రాష్ట్రంలో కానీ లేదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు రెండూ కలిపి 20 ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మీరు 5 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నా, 10 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నా, 15 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నా కూడా మీరు ఎన్ని ఆప్షన్స్ ఈ 2 రాష్ట్రాల్లో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే 2 రాష్ట్రాల్లోనే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఓన్లీ మీ జిల్లాలోనే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీ జిల్లాలోనే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ 5 ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత కింద సేవ్ అండ్ ప్రింట్పై క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ అనేది అవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ ఐడి అలాగే దానికి సంబంధించిన ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడికి రావడం జరుగుతుంది ఇంకొక 5 ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి. సో ఎవరైతే పేమెంట్ చేయాల్సినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఓసీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వాళ్ళైతే ఇంకొక 100 రూపీస్ పే చేసి ఇంకొక 5 ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇంకొకసారి 15 ఆప్షన్స్ పెట్టుకోవాలి అనుకుంటే ఓసీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఇంకొక 100 రూపీస్ పే చేసి మళ్ళీ మీరు యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించి ఐడి అండ్ పాస్వర్డ్ ఇవన్నీ ఎంటర్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకొక 5 ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. మొత్తం 20 పెట్టుకోవాలి అనుకుంటే ఎవరైతే ఓసీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 400 రూపాయల ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. మిగిలినటువంటి ఎస్సీ, ఎస్టీ అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్, పిహెచ్సి క్యాండిడేట్స్ మాత్రం ఎటువంటి మనీ అనేది పే చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి వాళ్ళు 4 టైమ్స్ రిజిస్ట్రేషన్ ఐడి అలాగే దానికి వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మళ్ళీ ప్రిఫరెన్స్లోనికి రావడం జరుగుతుంది. అప్పుడు మీరు 4 సార్లు ఈ విధంగా చేసి ఈ యొక్క ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. 5 చొప్పున మొత్తంగా 20 వరకు మీరు ఇచ్చుకోవచ్చు అనమాట ప్రిఫరెన్సెస్ అయితే.
పేమెంట్ చేయాల్సినటువంటి అభ్యర్థులు మాత్రం పేమెంట్ అయితే చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ 5 ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వండి. సో మొదటి ప్రిఫరెన్స్ వచ్చేసి మీరు దేనికి ఇస్తున్నారు, ఏ జిల్లాకి ఇస్తున్నారు అనేది మీ జిల్లాకి మీకు నచ్చినటువంటి డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకొని దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ పర్టికులర్ డివిజన్స్కి సంబంధించినటువంటి నేమ్స్ ఉన్నాయి. ఈ డివిజన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. చాలా డివిజన్స్ ఉంటాయి. ఈ డివిజన్స్ అన్నిటిని కూడా మీరు సెలెక్ట్ చేసుకొని దీనికి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ డీటెయిల్స్ అయితే ఫిలప్ చేయాలి. మీరు డివిజన్ని సెలెక్ట్ చేసుకున్న ప్రతిసారి మీకు రిఫ్రెష్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆ డివిజన్కి సంబంధించి మీరు ఏ క్యాస్ట్ ఏంటి అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి రిఫ్రెష్ అవ్వడం జరుగుతుంది. కొంచెం వెయిట్ చేయండి, నాకు ఇక్కడ ఇంటర్నెట్ సిగ్నల్ వీక్గా ఉంది. సో మీరు డివిజన్ని సెలెక్ట్ చేసుకున్న ప్రతిసారి పేజ్ అనేది రిఫ్రెష్ అవుతుంది. రిఫ్రెష్ అయిన తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ మళ్ళీ కిందకి ఇంకొక ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు సంబంధించినటువంటి కేటగిరీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ కేటగిరీకి సంబంధించిన పోస్టులు మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ డివిజన్ సెలెక్ట్ చేసుకోవాలి, థర్డ్ డివిజన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఫోర్త్ డివిజన్, అలాగే కింద ఫిఫ్త్ డివిజన్ ఉంటుంది, అది కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు డివిజన్ని సెలెక్ట్ చేసుకున్న ప్రతిసారి రిఫ్రెష్ అవుతుంది కాబట్టి కింద ఇచ్చినటువంటి సెలెక్ట్ పోస్టుల్ని కూడా మీరు ఏ కేటగిరీ వాళ్ళైతే ఆ కేటగిరీకి సంబంధించినటువంటి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ ప్రింట్పై క్లిక్ చేస్తే మీకు సంబంధించి ఇంకా ఫిఫ్త్ మనకి ఆప్షన్ ఏదైతే ఉందో ప్రింట్ అప్లికేషన్ అనేటువంటి ఆప్షన్, అందులోనికి వెళ్తాం. అక్కడ మనకి ఫైనల్గా అప్లికేషన్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. మీరు ఫిలప్ చేసినటువంటి అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ డౌన్లోడ్ అయినటువంటి అప్లికేషన్ని ప్రింట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి, లేదా పీడిఎఫ్ని మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. గూగుల్ డ్రైవ్లో కానీ లేదా మెయిల్లో కానీ సేవ్ చేసుకొని ఉంచుకోండి. మీకు ఫర్దర్గా మీరు కనుక జాబ్కి సెలెక్ట్ అయితే ఖచ్చితంగా అది మీకు కావాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అది మీ దగ్గర ఉంచుకోండి. ఈ విధంగా 20 ప్రిఫరెన్సెస్ అయితే పెట్టుకోవచ్చు. ఫస్ట్ 5 పెట్టుకోవాలి. ఇంకొక 5 పెట్టుకోవాలి అంటే మీరు రిజిస్ట్రేషన్ ఐడి అండ్ ఓటీపీ ఎంటర్ చేసి ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఆప్షన్కి వస్తారు. ఇంకొక 5 పెట్టుకోవాలి. అలా 5 5 5 5 మొత్తం 4 5s 20 పెట్టుకోవచ్చు. 20 పెట్టుకుంటేనే బెటర్ అనమాట. 20 పెట్టుకుంటే మీకు దీనికి సంబంధించి ఒక మంచి ఆపర్చునిటీ అయితే ఉంటుంది. ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటారు కాబట్టి ఒక్కదానిలో జాబ్ వచ్చినా కూడా మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఇది కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ ఫ్రెండ్స్. లెంగ్దీగా ఉన్నా కూడా మొత్తం చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.